సార్ సజ్జల గురించి సజ్జలని అంటే ఆల్రెడీ సిఐడి నుంచి నోటీసులు వచ్చినాయి అనేసి అంటున్నారు, అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి అంటారు. అంటే ఫ్యూచర్లో సజ్జల పరిస్థితి ఏంటి సార్? సజ్జల పరిస్థితి గజ్జలు కొట్టిన డ్యాన్స్ చేయాలిగా. చాలా నంబరతగా చాలా మంచివాడుగా ఫేస్ పెడతాడు. నేను ఆల్రెడీ అతని గురించి ఎందుకు అఫెండ్ అయ్యానంటే వీళ్ళది చాలా ఘోరంగా ఇచ్చేస్తున్నారు సోషల్ మీడియాలో వైఎస్ఆర్సీపీ జగన్ గురించి. సర్లే పేదలకు కనీసం సంక్షేమం అనే పేరు మీద ఏదో డబ్బులు వేస్తున్నాడు అని ఆ ఒక్కదాని గురించి వాళ్ళ బాబాయ్ని మర్డర్ చేసేసినా కూడా, ఇటువంటి ఎన్ని కర్మలు చేసినా కూడా కొంత ఒక 40% నేను సపోర్టివ్గా మాట్లాడేవంటే నాట్ ఫుల్లీ. వాళ్ళ ఫాదర్ చేసుకొని అతను ఎవరో తెలియదు నాకు. ఏదో ఒకసారి రెండుసారి ఎక్కడో కలిసాం కానీ బట్ ఐ నెవర్ టుక్ ఎనీ ఫేవర్ ఫ్రమ్ ఐ డోంట్ టేక్ జనరల్లీ. నేను న్యాయబద్ధంగా ఉన్నదే తీసుకుంటాను. సో అంచేత ఆ ఫేవరిజాలు అవి నేను అడగను. నాకుంటే నేను చేసుకుంటాను. ఐ డోంట్ హ్యావ్ ఎ క్రెడిట్ కార్డ్ అంటే అర్థమేంటి? ఐ హ్యావ్ డెబిట్ కార్డ్. నా దగ్గర ఉందే ఖర్చు పెట్టుకుంటాం. దిస్ ఈజ్ లెసన్ టాట్ బై మై వైఫ్. నువ్వు ఇష్టం వచ్చినట్టు క్రెడిట్ కార్డులో 20 లక్షలు 30 లక్షలు పడితే ఎలా కట్టాలో అర్థం అవ్వట్లేదు. మన దగ్గర ఏముంది అదే వాడుకోవాలంటే క్రెడిట్ కార్డ్. ఆ టైప్ నేను. ఐ డోంట్ టేక్ ఫేవర్స్ ఫ్రమ్ ఎనీబడి. ఓకే, ఐ డూ ఫేవర్ టు యూ ఫర్ విచ్ ఐ లాస్క్ మనీ. ఫిల్మ్ స్కూల్ కూడా అంతే. నేను నీకు నేర్పిస్తాను, ఊరికి ఎందుకు నేర్పించాలి? నేను నేర్పిస్తాను, తయారు చేస్తాను, డైరెక్టర్గా తయారు చేస్తాను, యాక్టర్గా. నువ్వు ఆ దెబ్బతో ఉండాలి, డబ్బు కట్టాలి. నేను ఫ్రీగా చేయాలి నీకు. నేను పనేం లేదు నాకు వేరే పనులు లేవా? దట్ ఈస్ వాట్ ఐ టెల్ ఇన్ ఫిల్మ్ స్కూల్. యూ వాంట్ టు జాయిన్, యూ మస్ట్ హ్యావ్ మనీ. మై టైమ్ ఈజ్ మనీ. అంతే తప్పితే స్కామ్ల ద్వారా వాళ్ళ ద్వారా వెళ్ళను. ఐ హేట్ దట్. గవర్నమెంట్కి హెల్ప్ చేస్తే కూడా ఐ లాస్ట్ మనీ. ఓకే, సజ్జల రామకృష్ణారెడ్డి అన్నవాడు సాక్షిలో ఎడిటర్గానే చేసేవాడు ఫస్ట్లోను. ఎడ్యుకేటెడ్, అన్నీ బాగున్నాయి. అతనికి ఈ ఫ్రాడ్యులెంట్ పీపుల్తో కలిశాడు కాబట్టి అతనికి చాలా కాలం తెలుసు. నాకు వాళ్ళ బ్రదర్ని కూడా అతను ఇంట్రడ్యూస్ చేశాడు కాబట్టి అతను ఎందుకు బ్యాడ్ ఒపీనియన్ అంటే అతనికి మెసేజ్ పెడుతుంటే సమాధానం చెప్పడే. ఎందుకంటే ఈ ఆలీగడ్డి పెట్టాడు కదా, వాడికి 5 రూపాయలు కూడా తినకుండా చేసేసి కట్ చేసేసి వాళ్ళ అబ్బాయిని పెట్టారు ఇన్ఛార్జ్గా. వీడు పెట్టినా కూడా వేస్ట్, చదువు లేదు సంధ్య లేదు కదా వీడికి, అలీకి. సో వాళ్ళ అబ్బాయిని తీసుకొచ్చి, అది పేరేదో ఉంది వాళ్ళ సజ్జల పెట్టి తీసుకొచ్చి, సో అతని ద్వారా మీడియాకి తినేశారు. మీడియాకి పెట్టిన బడ్జెట్ గవర్నమెంట్ డబ్బులే. ఇప్పుడు గవర్నమెంట్ డబ్బులతో కట్టిన పార్టీ ఆఫీసర్ 16 ఆఫీసర్లు కూడా నోటీసులు ఇచ్చి ఏదో విధంగా డిస్మాంటిల్ చేయాలని చూస్తున్నారు. చంద్రబాబు నాయుడు చేయాలి. నువ్వు జనాల డబ్బులని ప్రజల డబ్బులు తీసేసుకుని నువ్వు హౌ కెన్ యూ మేక్ యువర్ ఓన్ పార్టీ ఆఫీసెస్? ఒకప్పుడు జైలు అనుకునేది ఎలాగా? ఊటీ పక్కన 1700 ఎకరాలు కొనేసి ఏం పట్టుకెళ్ళింది? అది వెళ్తే అదిరిపోద్ది వెళ్ళేటప్పుడు, లోపలికి వెళ్ళేటప్పటికి. ఊటీ, నిజమైన ఊటీ కూడా అంత అందంగా ఉండదు. రొచ్చు అయిపోయి మటర్లు గడ్డలు జరిగిపోయినాయి ఫైనల్. కానీ నువ్వు చేసిన పాపం పోదో. ఎన్నిసార్లు చెప్తున్నావు మనలాంటి కర్మ అని. అతడు కర్మ చేశాడు. వాళ్ళ బాబాయిని చంపడమే మొట్టమొదటి కర్మ. నీ చాప్టర్ ఎండ్ ఫేస్బుక్లో వెతుక్కోండి. 5 సంవత్సరాల క్రితం ఫేస్బుక్లో పెట్టాను. వదలదు మిమ్మల్ని, మొత్తం తుడిచిపోతుంది. మన ఎవరు హాలీవుడ్లో హారర్ ఫిల్మ్ చూస్తాం, ఆ టైప్ ఇది. బికాజ్ ఆఫ్ హిమ్ ఓడిపోయాడు. మిగతా పక్కన పెట్టాడు. మిగతా అన్యాయాలన్నీ కూడా బయటకు వచ్చే కారణం వదలదు. ఇంకాను వివేకానంద రెడ్డి ఆగి ఉంది కదా, అంత కర్కోటంగా చంపిన వాళ్ళని ఎవరినే వదలదు. ఆ డైరెక్టర్ వాళ్ళు కూడా వదలదు. డబ్బులు చేత చేస్తాను చెప్తున్నాండి, సుపారీ గారు చెప్తున్నాను. డబ్బులు చేతి ఏమంటే చేస్తాను. నీకు ఫ్యామిలీ లేదు, నీకు పెట్టలేదు. సో సజ్జల కూడా ఇట్స్ లైక్ ఏ క్రికెట్ ఫెలో. క్రికెట్ అయిపోయాడు, డబ్బులు సంపాదించాడు. విజయసాయి రెడ్డి వాళ్ళందరూ డబ్బులు సంపాదించాడు. ఏమవుతుంది మీకు? ఇప్పుడు ఇతరందరూ ఏకాకి అయిపోయాడు. ఇప్పుడు ఏం చేస్తారు? డ్యూటర్లు ఉండిపోతారు వాళ్ళు. అతను ఊరుకోడు. అతను ఒక రియల్ సైకో ఇప్పుడు చూపిస్తాడు. వీళ్ళు ఏదో విధంగా వీళ్ళ దగ్గర డబ్బులు అనేది తీసుకోవాలి, అది అందరూ చేస్తారు. దాసరి నారాయణరావు ఒకప్పుడు కోల్ మినిస్టర్, మైన్స్ మినిస్టర్ చేసేవాడు కాంగ్రెస్లో. వాళ్ళు ఇచ్చారు. ఇతని వల్ల ఏదో మనకు బ్యాడ్ జరుగుతుంది, అది కరెక్ట్ కాదన్న వెంటనే నైట్కి నైట్ ఒక రాత్రి తీశారు ఇతను మినిస్టర్గా. అతను సంపాదించిన డబ్బులు సగం పట్టుకుపోయారు కాంగ్రెస్. అర్థమైందా? ఎంత ఫార్గా ఉంటుందో అంత అగెనెస్ట్ అయిపోతుంది. అదేవిధంగా జగన్ కూడా రియల్ రౌడీజం అంతా ఇక్కడ చూపిస్తాడు. ఆ విషయం వీళ్ళకి తెలుసు. వీళ్ళు తినేసిన డబ్బులు కొంత డబ్బులు కక్కేయాలి ఇప్పుడు వీళ్ళు. జడ్జిల కొడుకు
మేము సజెషన్ ఇద్దామని చెప్తే ఫోన్ చేస్తుంటే ఫోన్ ఎత్తట్లేదు, మన వాట్సాప్కి సమాధానం. నేను దాని గురించి చెప్పట్లేదు. రాష్ట్రం ఇది ఒక్కడిదే కాదు కదా. బికాజ్ ఆఫ్ పీపుల్ లైక్ అస్ ఇవాళ సోషల్ మీడియాలో మేము చేస్తున్నాం కాబట్టి మీరు ఇంతకాలం బతకగలిగారు. మేము ముందు నుంచి మాలాటోళ్ళు కూడా వేస్ట్ అన్నట్టుగా అనలేదు మేము. అటువంటి వ్యక్తులు ఎవరో తెలియదా నీకు? అంటే డబ్బులు తినేసి దాంట్లో ఫర్గోటన్ కళ్ళు మూసిపోయినాయి. నీకేటి రెడ్డికేటి నీ కొడుకేటి? నో, ఇట్స్ నాట్ కరెక్ట్. యు మస్ట్ ఆన్సర్ వెన్ ఎ రెస్పాన్సిబుల్ పర్సన్ లైక్ మీ కాంటాక్టెడ్ యూ. మేము ఎంత మంచి చేయగలం అంత చెడ్డ చేయగలం. యూ మస్ట్ అండర్స్టాండ్ దట్. అటువంటి వాటికి అన్ని కష్టాలే ఉంటాయి. ఇప్పుడు ఎవరి వల్ల కాదు, గవర్నమెంట్ వలన, చంద్రబాబు నాయుడు వల్ల ఎలాగ ఉంటాయి, ఎలాగ వదలరు. వాళ్ళని అంత బాధ పెట్టారు. కక్షపూరిత రాజకీయాలు వద్దంటున్నాం కానీ మరి మనం అనుకున్నట్టుగా వాళ్ళు ఎందుకు ఆపరంటే వాళ్ళు అలా చేయకపోతే ప్రజలకు కూడా తెలియదు. వీళ్ళు ఇన్ని తప్పులు చేశారని ఎప్పుడు అర్థమవుతుంది? 16 చోట్ల 16 ప్యాలెస్లు కట్టేశారు. ఏంటి అందులో కైలాసగిరిలో కట్టి ఆ టైప్ కాదు, విశాఖపట్నంలోది అట్లీస్ట్ యూ కెన్ యూజ్ ఎస్ ఇంటర్నేషనల్ గెస్ట్ హౌస్ అన్నాను. వాళ్ళు ఓన్ పార్టీలు కట్టేశారు, ఓన్ పార్టీ ఆఫీసులు. అవన్నీ చెప్పే వరకు ఇప్పుడు గుర్తుండలేదు. కాకినాడ ఇవన్నీ ఎటువంటి ప్లేసు వాళ్ళది కాదు, ప్లేసు అది. అంటే జగన్ హ్యాస్ టేకెన్ ఇట్ ఫర్ రైడ్. ఇంకా వాళ్ళ ఫాదర్ నుంచి చూస్తున్నాడు, సీట్లో లేకుండా నేను సంపాదించాం, మిగతా ఏమి లేవు. కర్మ. ఓటు వేసేవాడు కూడా ఓటు పడలేదంటే ఆ ఈవీఎంల మీద కట్టేస్తున్నారు. హిందూపురంలో ఒక వార్డులో అట వైఎస్ఆర్సీపీ ఒక ఓటే పడిందట. దాన్ని బట్టి ఈవీఎంలు డెఫినెట్గా స్కామ్ ఉందని ఎలా పడుతుంది? అలాగా ఒక ఓటు పడ్డబెట్టి మిగతా అంతా వాళ్ళకి ఇష్టంగానే అతను ఎవరో స్వామీజీ అందులో వెళ్ళిపోయినాయి. ఇవన్నీ జరుగుతాయి. ఇవన్నీ ఇంగ్లీష్ వాళ్ళు హారర్ ఫిల్మ్ లాగా బికాజ్ ఆఫ్ వివేకానంద రెడ్డిస్ స్పిరిట్. దట్ స్పిరిట్ ఈస్ గోయింగ్ టు రూయిన్ యూ ఇంటూ పీసెస్. అంత ఆటవికంగా చంపారు అతన్ని. మామూలుగా కూడా కాదు, ఒక స్క్రీన్ ప్లే దానికి. మనం చంపాలంటే మత్తు మందు పెట్టేసి మీకు నొక్కొచ్చు. అదే బాత్రూంలో. దే వాంటెడ్ హిమ్ టు సఫర్. సో యు ఆర్ గోయింగ్ టు సఫర్ మిస్టర్ జగన్ అండ్ పార్టీ అండ్ హూ ఎవర్ కిల్డ్ ఆల్సో. ఎవరైతే వేసారో నీకు బుద్ధి లేదా? ఫోన్ చేయట్లేదా నువ్వు? వాడు చంపేమని చంపేస్తావు అలాగా? ఏదో కౌరు చెప్తాడు, బయటకు వచ్చాడు. దస్తగిరి అన్నవాడు ఎవడో మొన్న ఏదో రాంగ్గా చెప్పాం యాదగిరి అని ఒక వీడియోలో. తర్వాత నేనే నవ్వుకున్నాను, వాడి పేరు దస్తగిరి కదా అని. చంపేమని చంపేస్తావు నువ్వు? సార్ ఇప్పుడు ఒక జర్నలిస్ట్గా ఎదిగి ఇప్పుడు ఎడిటర్గా మారి ఎందుకు అంత ప్రియతమ సలహాదారుడు అయిపోయింది అంటారు? తప్పులు చేసిన ప్రతి తప్పుని సంపాదిస్తున్నాడు. అవును బాబు మీరు చెప్పింది చాలా కరెక్ట్, నేను అవలయించాను కానీ మీరు చెప్పిందే కరెక్ట్. అన్నీ అలా తందాలు దానిలో బట్టి దొంగనా కొడుకులు. మామూలుగానే ఆ పక్కలు దొంగనా కొడుకులు, దానికి నువ్వు ఇంకా దొంగనా కొడుకులాగా ఆశ్రయిస్తే ఎలా ఉంటుంది? నీ పక్కన ఎవడైతే నీకు తందాను అన్నాడో అది చాలా డేంజరస్. ఇప్పుడు మనం చాలా ప్లెయిన్ ఎందుకన్నాం, వీఆర్ టాకింగ్ బోత్. మనం ఎవరి పార్టీ కదా. ఇప్పుడు చంద్రబాబు నాయుడుకి వేసారని చంద్రబాబు నాయుడు క్లీన్ చిట్ అని అంటలేదు కదా. ఇన్ని ఉన్నాయి. పవన్ కళ్యాణ్కి ఏమీ లేవు, పిల్లలు తప్ప. ఇంకా క్లీన్ చిట్లో ఉన్నాడు అంతే కదా. ప్రజల దగ్గర డబ్బులు తీసుకునే అంతటే ఇంకా సర్వీస్ లేదు అప్పటికి. 10 సార్లు ఓడిపోయిన సింపతి ప్లస్ అందరినీ కలిపి ఓడించాడు కాబట్టి ఈరోజు తెలుగుదేశం మళ్ళీ గెలదు. అంటే మన రాష్ట్రానికి ఎప్పుడు ఇలాగా రావణ కాష్టంలో కాలుతూనే ఉంటుంది ఇటువంటి జగన్ లాంటి వాళ్ళు వచ్చి లేకపోతే తెలుగుదేశం నెవర్ విన్. అది ఈ ఏజ్లో ఇంత ఎక్స్పీరియన్స్లో గమనించి అతను ఫోటో పక్కన ఎదురు ఫోటో కాపులు అలాగే ఎదుగు పెట్టుకున్నాడు. అంటే నేను ఈరోజు కూడా చెప్తాను, కోపంతో కాదు. ఐఎమ్ నాట్ అగెన్స్ట్ ఎనీ కేస్, ఐఎమ్ నాట్ ఫర్ కాపీ ఆల్సో. తప్పు చేస్తే ఐ మ్యారీడ్ ఎ బ్రాహ్మణ్ గర్ల్, ఐ డోంట్ హ్యావ్ దట్. బట్ బ్యాక్వర్డ్ అయిపోయిన ఆ కమ్యూనిటీ కూడా పైకి రావాలి, కొంచెం హెల్ప్ చేయండి. డౌన్ ట్రాడన్లో ఉన్న బిలో పవర్టీ లెవెల్లో ఉన్న బ్రాహ్మిన్స్ కూడా హెల్ప్ చేయండి, కమ్మాస్కి హెల్ప్ చేయండి అని నేను అంటున్నానంటే నన్ను అర్థం చేసుకోవాలి బాగా నా ఆడియన్స్. వీళ్ళ మీద క్లీన్ చిట్టు చాలా వైట్ పేపర్ అనుకుంటున్నారేమో ఎవరో చంద్రబాబు నాయుడు. నో, బికాజ్ ఆఫ్ హేట్రెడ్ ఆన్ దట్ ఫెలో జగన్ ఓన్లీ మీకు ఓట్లు పడినాయి. సో సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి డేంజరస్ పీపుల్ అతను పెట్టుకున్నాడు. అతను తందాన అనే ప్రతి నా కొడుకు డేంజరే.
అన్ని కష్టాలు పడతాడు. నువ్వు చేసిన కర్మకు ఫలితం అనుభవించగలదా? ఇప్పుడు నువ్వు ఒక తప్పు చేస్తున్నావు, యు ఆర్ గోయింగ్ టు గెట్ ఇట్. సేమ్ విధంగా రాదు నీకు ఇంకోలాగా ఉంటుంది. కొంతమంది చాలా మంచోళ్ళుగా ప్రవర్తిస్తూ టక్కన యాక్సిడెంట్లో చచ్చిపోతారు. వై వైఎస్ రాజశేఖర రెడ్డి డైడ్? ఐఎమ్ రిమైండింగ్ వన్స్ అగైన్. వై? చాలా సఫరింగ్ తోటి, శక్తి యాగమని తోటి బాధ. ఎస్, నాట్ ఓన్లీ వైఎస్ రాజశేఖర రెడ్డి, ఎన్టీ రామారావు కూడా కర్మే. ఎంత ఇమేజ్ కదా. ఒక శ్రీకృష్ణదేవరాయలా ఫీల్ అయిపోయాడు ఆయన. మేమని ఏమైంది మరి? ఓన్ అల్లుడు బ్యాక్ బైట్ చేశాడు, ఓన్ ఫ్యామిలీ డిజోన్. కాఫీ ఇచ్చేవాళ్ళు లేడానికి ఆ టైంలో ఎంటర్ అయింది ఈవిడ, లక్ష్మీ పార్వతి ఎవరు ఎంటర్ అయింది. దట్స్ వెరీ ఫెయిల్ అని ఎవరన్నా ఫాలో అవుతాడు, ఇంక్లూడింగ్ మీ ఆల్సో. ఇఫ్ ఐ డోంట్ ఎనీబడి హూ ఎవర్ హెల్ప్స్ ద లాస్ట్ టైం, ఐ విల్ ఫాల్. మీకు అర్థమైంది మీకు? దిస్ ఇస్ ద లెసన్ ఫర్ ఆల్ ద ఆడియన్స్. నువ్వు కర్మ చేస్తే నిన్ను వదలదు. కర్మ బిచ్ కాదు, కర్మ ఇస్ ఎ గాడ్. దేవుడు వెళ్తారు పరిగెట్టుకుని. నేను వెళ్తాను, అక్కడ ఉన్నది కర్మ, చూస్తూ ఉంటాడు అనమాట. నువ్వు చేసిన కర్మ వల్లనే జగన్, మెయిన్లీ బికాజ్ ఆఫ్ వివేకానంద రెడ్డి స్పిరిట్. ఆ ఈవీఎం బాక్స్లోకి వెళ్ళింది ఏమీ కాదు, అతని స్పిరిట్ మొత్తం మాయం చేసేసింది అందరిని. నిన్ను జోక్ చేయట్లేదు. ఇదే సినిమా తీస్తే సినిమాలో ఆడొద్దు. మీకు అర్థమైందా? అందరికంతే. 10 సంవత్సరాలు ఎందుకు అనిపించాడు పవన్ కళ్యాణ్? కర్మే. దాని తర్వాత నివృత్తి వచ్చింది, మొత్తం క్లీన్ స్వీప్ చేశాడు. అంటే అతను ఆ నిబద్ధత, అతనికి అకౌంట్ చెప్పాం కదా, సిబిల్ అకౌంట్ లాగా అతని అకౌంట్లో ఇంకా అంత ఫర్గా ఉందన్నమాట. దాన్ని ఇప్పుడు నిలబెట్టుకోగలిగి బాగా చేస్తే కరెక్ట్గా ఉంటుంది. ఆల్రెడీ ఎవడో ట్రావెలింగ్ స్టార్ట్ చేశాడు అతని మీద, ఇట్లా పడుకున్నాడట, ఆఫీసులో నిద్రపోతున్నాడని. తెలుసా? మీరు చూసారా? అవన్నీ కొంచెం జాగ్రత్తగా, ఎలాగా స్క్రీన్ మీద యాక్ట్ చేస్తున్నారు కాబట్టి అక్కడ కూడా యాక్ట్ చేస్తే బెటర్, కొంచెం యాక్టివ్గా ఉన్నట్టు. కెమెరా లేనప్పుడు పడుకోవచ్చు. ఊరిలో సరదాగా అడ్వైజ్ చేస్తున్నారు అనమాట. సజ్జల ఈజ్ గోయింగ్ టు సఫర్, దట్స్ ఆల్. ఓకే సార్.